ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, సమీర్లను వరుసగా 5వ రోజు విచారించారు. 7 రోజుల పోలీస్ కస్టడీలో 5 రోజుల కస్టడీ ఇవాల్టితో ముగిసింది. మరో 2 రోజులు మాత్రమే పోలీసులకు వారిని విచారించే వీలుంది. ఈ నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇద్దరిని వేరువేరు గదుల్లో ఉంచి సాంకేతిక అంశాల ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు కూడా విచారణలో పాల్గొంటున్నారు. మరోవైపు సిరాజ్ నివసిస్తున్న ప్రాంతంలో అనుమానితులు ఉన్నారని, వారిని జల్లెడపట్టి బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. సిగ్నల్ యాప్ ద్వారా 20 మంది సభ్యులు సిరాజ్, సమీర్తో టచ్లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. ఈ సభ్యులతో సిరాజ్, సమీర్లు హైదరాబాద్లో సమావేశమైన విషయాన్ని రాబట్టారు. వీరంతా దేశంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు సిద్ధమైనట్లుగా అనుమానిస్తున్నారు. అయితే వీరంతా ప్రస్తుతం ఎక్కడున్నారనేది స్పష్టంగా చెప్పడం లేదు. అరబ్ దేశాల నుంచి డబ్బులు వచ్చాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. సిరాజ్ కుటుంబానికి చెందిన బ్యాంక్ అకౌంట్లు ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారు. అయితే ఇందులో అనుమానిత లావాదేవీలు జరిగినట్లు పోలీసులకు ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. డబ్బులు ఎలా సమకూర్చుకున్నారనే విషయంపై సిరాజ్, సమీర్ నోరు విప్పడం లేదు. విజయనగరంకు చెందిన సిరాజ్ అరెస్ట్, విచారణ నేపథ్యంలో విజయనగరం వాసులు ఆందోళనకు గురవుతున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ను కలిసి పట్టణంలో ఉన్న అనుమానితులను గుర్తించాలని వినతి పత్రం అందజేశారు. ఆటోల్లో గట్టు విపరీతంగా రకరకాల మనుషులు వస్తున్నారు సార్. వాళ్ళు ఈ లోకల్లో మనుషులు అయితే మాత్రం కాదండి, వాళ్ళు ముస్లిమ్స్ వస్తున్నారు సార్. చెకింగ్ చేయాలి సార్. వాళ్ళు ఈ పని కార్పెంటర్లని, పెయింటర్లని, ఈ మెకానిక్లని వస్తున్నారు సార్. రకరకాలుగా వాళ్ళు అక్కడ స్థిరపడుతున్నారు సార్. వాళ్ళకి మాత్రం మనం ప్రతిది కూడా ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసి ప్రతి ఆధార్ కార్డు లింక్ చేసి చేయాలి సార్. సిరాజ్ నివాసం ఉన్న అదాబీ వీధిలో మదర్సాలు, ఉర్దూ స్కూల్ ప్రాంతాల్లో చాలా మంది అనుమానితులు ఉన్నారని, సరైన ధృవపత్రాలు లేకుండా ఉన్నవారు కూడా ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఆ వీధుల్లో కార్డన్ సర్చ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.